హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1256కి అందరికీ స్వాగతం. సో కొంచెం గొంతు బాగాలేదు, బాగా గొంతు జలుబు అంటారు చూసారా, అది చేసిందనమాట. పొద్దున్న లేచినప్పుడు మరి ఏంటో కానీ మొదలైంది గొంతు నొప్పి. ఈరోజు అసలు టెక్ న్యూస్ కూడా చేయకూడదు అనుకున్నాను, కాకపోతే యూట్యూబ్ ఈ మధ్య మన మీద పగబట్టేసింది. నిన్న మొన్న అసలు ఒక నోటిఫికేషన్ వెళ్ళలేదు, వ్యూస్ లేవు, వ్యూస్ ఆపేస్తుంది. ఇక్కడ కామెడీ ఏంట్రా అంటే వ్యూస్ ఉన్నప్పటికీ అవి హైడ్లో పెట్టేసి చూపించడం ఆపేస్తుంది. సో బాగా పగబట్టేసింది. ఈరోజు మళ్ళీ ఏమైనా వీడియో చేయకపోతే పూర్తిగా ఇంకా జనాలు మర్చిపోయేలా చేస్తుందేమో అని చెప్పేసి ఓపిక తెచ్చుకొని వీడియో చేస్తున్నాను. దానితో దరిద్రం ఎంత దారుణంగా ఉందంటే కరెంటు కూడా లేదనమాట. పొద్దున్న నుంచి సరిగ్గా కరెంటు కూడా లేదు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి వస్తే మనకి Realme 10 5G అలాగే Realme 10 Pro Plus 5G ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి టీనాలో అయితే ఇప్పుడు స్పాట్ అయినాయి. ఆల్రెడీ ఇంతకుముందు మల్టిపుల్ సర్టిఫికేషన్ సైట్స్లో కూడా ఇదైతే స్పాట్ అయినాయి. అందులో మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మన ఇండియాలో కూడా ఈ మొబైల్ అయితే స్పాట్ అయిందనమాట సర్టిఫికేషన్ సైట్స్లో. ఇప్పుడు మనకి టేనాలో ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ ఇదే బయటకు వచ్చినాయి. అంటే రేట్ సైడ్ మనకి చూడడానికి ఎలా ఉంటుందని చెప్పి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి రెండు కెమెరా ఐలాండ్ మనకి రెండు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ రెండు కెమెరాస్తో వస్తున్నాయా, మూడు కెమెరాస్తో వస్తున్నాయో తెలియట్లేదు. ఎందుకంటే ఒక కెమెరాలో అంటే ఒక ఐలాండ్లో మనకి రెండు కెమెరాస్ అయితే ఉన్నట్టుగా అర్థమవుతుంది. చూడడానికి మనకి హానర్ డిజైన్ లాగా అయితే ఉందన్నమాట. తర్వాత ఆ డిజైన్లో కొన్ని మొబైల్స్ కూడా వచ్చినాయి అనుకోండి, ఆ టైప్లో అయితే మనకి కనిపిస్తుంది. ఇందులో మనకి 5G వేరియంట్లు రెండు మనకి 5G వేరియంట్గా అయితే ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డెమెన్సిటీ 1080 ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి రెండిట్లోనూ మనకి ఇదే ప్రాసెసర్ ఉంటుందా లేకపోతే చేంజ్ చేస్తారో చూడాలి. అలాగే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో రాబోతుందట. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉండబోతున్నట్టుగా సో ఇక్కడ న్యూస్ ద్వారా తెలుస్తుందన్నమాట. ఇందులో మనకి 5G వేరియంట్ కాకుండా 4G వేరియంట్ కూడా ఉంటుంది. Realme 10 4G వేరియంట్. ఇందులో వచ్చేసరికి మీడియాటెక్ ఎలియో G99 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సో మరి ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేయడం మాత్రం ఖచ్చితంగా ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో లాంచ్ చేస్తారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఎన్ని మొబైల్ లాంచ్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి iQoo 11 Pro ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే కంప్లీట్ లీక్ అయినాయి అనమాట. దీని ప్రకారం ఈ మొబైల్ని వీళ్ళు ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 200 వాట్ మనకి ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. వైర్ ఛార్జింగ్ అనమాట. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందంట. 4700 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. అలాగే శాంసంగ్ E6 2K LTPO డిస్ప్లే అయితే ఉండబోతుంది. సో E6 ఇంకా శాంసంగ్ అయితే లాంచ్ చేయలేదు. నెక్స్ట్ మనకి రాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్ చాలా వాటిలో మనం E6 డిస్ప్లే అయితే చూస్తాం. అందులోనే మనకి 2K రెజల్యూషన్తో రాబోతుంది. అలాగే డిస్ప్లే సైజ్ కూడా మీకు 6.78 ఇంచెస్ రెజల్యూషన్తో, అలాగే 144 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే రాబోతుందంట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇందులో మనకి అప్ టు 512GB వరకు స్టోరేజ్ వేరియంట్ అయితే రాబోతుంది. 12GB వరకు ర్యామ్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ వాడుతున్నారు కాబట్టి మేబీ ఈ మొబైల్ని మనకి డిసెంబర్లో కానీ లేకపోతే జనవరిలో కానీ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి iQoo నుంచి iQoo Neo 7 ఈ మొబైల్ని ఈరోజు చైనాలో అయితే iQoo లాంచ్ చేసింది. మంచి స్పెసిఫికేషన్తో ఈ మొబైల్ లాంచ్ చేసి మంచి ప్రైస్లో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే మనకి 6.78 ఇంచెస్ E5 AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ మీడియాటెక్ డెమెన్సిటీ 9000+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇక మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్. ఇది సోనీ IMX766V ఈ సెన్సార్ ఉంటుంది. ఈ మధ్య ఈ సెన్సార్ చాలామంది వాడుతున్నారు. అలాగే మనకి ఇది OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ ఉంటుందంట. 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్, ఇది మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్. ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR5 ర్యామ్తోను, స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 3.1తో, బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, Android 13తో ఈ మొబైల్ని అయితే ఈరోజు చైనాలో లాంచ్ చేశారు. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కూడా పర్వాలేదు, మంచి ప్రైస్లోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు చైనాలో. మరి మన ఇండియాలోకి కూడా ఖచ్చితంగా తీసుకొస్తారు నియో కాబట్టి. iQoo నియోలో మనకి ఇండియాలో మొబైల్స్ వస్తున్నాయిగా. సో మరి మన ఇండియాలో ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. అక్కడ చూస్తే 8GB 128GB వేరియంట్ 30,800 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 256GB 32,000 రూపాయలు పెడితే 12GB 256GB 34,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంకా ఫైనల్గా 12GB 512GB వేరియంట్ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 37,700 రూపాయలు ప్రైస్ అయితే చైనాలో పెట్టారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే ఒప్పో Find N2 Find Nకి సక్సెసర్ అనమాట. ఒక ఫోల్డింగ్ ఫోన్ ఇది. సో యాక్చువల్గా Find N మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. మరి ఈ మొబైల్ అయినా మన ఇండియాలో లాంచ్ చేస్తారో లేదో తెలియదు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టు. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చే మొబైల్. మరి అలాంటప్పుడు వీళ్ళు ఈ స్నాప్డ్రాగన్ 8+1 జనరేషన్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ అంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే
ఉంటుంది. మరి వీళ్ళు ఇంకా 8+1 జనరేషన్ 1 ప్రాసెసర్ అంటున్నారు. అలాగే 4520 mAh బ్యాటరీ సైజ్ అయితే పెద్దగానే ఉంది. ఇందులో మనకి మెయిన్ డిస్ప్లే వచ్చేసరికి ఓపెన్ చేసాక లోపల ఉండే డిస్ప్లే 7.1 ఇంచెస్ 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఎల్టీపీఓ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుందట. 7.1 ఇంచెస్ అంటే ఇక ఈ ఫోల్డింగ్ మొబైల్స్లో మనకి 8 ఇంచెస్ తీసుకురావాలి. మరి 7.1 అంటే ఇక్కడ మనకి 7 ఇంచెస్ మామూలు మొబైల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక ఈ మొబైల్ మనకి Android 13 ColorOS 13తో అయితే రాబోతున్నట్టు చూస్తుంది. ఇక ఈ మొబైల్ చైనాలో అయితే ఎలాగో లాంచ్ చేస్తారు. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన ఒప్పో 510 మన ఇండియాలోకి అయితే తీసుకురాలేదు. ఈ మొబైల్ మాత్రం గ్లోబల్గా తీసుకొస్తారని రూమర్స్ ఉన్నాయి, కానీ ఇంకా ఒప్పో అయితే క్లారిఫై ఇవ్వలేదన్నమాట. ఇంకా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు, తీసుకురావాలా వద్దా అసలు గ్లోబల్గా అని చెప్పి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా రేజర్ 2023 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంటూ కొన్ని టిప్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసరే ఉండబోతుందంట. 144 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే చేస్తుందని తెలుస్తుంది. యాక్చువల్గా ఈ లీక్స్ రూమర్స్ ఇలాగా వచ్చేవి ఏవైతే ఉంటాయో అసలు వాళ్ళకి తెలిసిస్తారా, లేకపోతే మార్కెట్లో మోటరోలా రేజర్ అనే ఒక మొబైల్ ఉంది, దాని జనాలు మర్చిపోకూడదు అని చెప్పేసి కావాలని చెప్పేసి ఇలా లీక్స్ తీసుకొస్తారో అర్థం కావట్లేదు. అంటే ఒక మోటరోలా గురించి అనట్లేదు నేను, అన్ని కంపెనీలు. ఎందుకంటే ఈ మొబైల్ కూడా మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చే మొబైల్. ఇందులో ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఈ స్పెసిఫికేషన్స్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంది కదా, రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన మోటరోలా రేజర్ 2022లో కూడా ఇదే యూజ్ చేశారు. అలాగే అందులో కూడా మనకు 144 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే మొబైల్లో కూడా ఇదే వీళ్ళు ఎలాగ తీసుకొస్తారు నాకైతే అర్థం కావట్లేదు. కావాలని చెప్పి యాక్చువల్గా కొన్ని రూమర్స్ అలాగే లీక్స్ ముందే ఇంకా నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతాయి యాక్చువల్గా. కానీ ఈలోపే కంపెనీలు ఏం చేస్తాయంటే బలవంతంగా ఇలాగా జనాల్లోకి రుద్దడం కోసం, అంటే జనాలు దాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం వస్తుంది అని చెప్పేసి హైప్ క్రియేటింగ్ చేయడం కోసం ఇలాగా లీక్స్ రూమర్స్ న్యూస్ అని చెప్పేసి బయటికి లాగుతూ ఉంటాయి. సో మేము వెతికినప్పుడు మెయిన్ హైలైట్గా అయ్యే కనబడుతుంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అల్ట్రావైలెట్ అనే ఒక ఈవీ బైక్ అనమాట. F77 అనేది మోడల్ నెంబర్ అంట. సో ఈ బైక్ని మన ఇండియాలో అయితే వీళ్ళు నవంబర్ 24వ తారీఖున లాంచ్ అయిపోతున్నారు. అక్టోబర్ 23వ తారీఖు నుంచి బుకింగ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయంట. అయితే ఇది ఒక స్పోర్ట్స్ బైకు, అంటే ఈవీలోనే ఎలక్ట్రిక్ బైకే స్పోర్ట్స్ బైక్ని అయితే తీసుకొచ్చారు. ఇది సింగిల్ టైం ఛార్జ్ చేస్తే 307 కిలోమీటర్లు, అంటే 307 కిలోమీటర్స్ వరకు మీకు మైలేజ్ అయితే ఇస్తుందంట. హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి బ్యాటరీ కూడా 10.5 kWh బ్యాటరీ అయితే ఉంటుంది. నాన్ రిమూవబుల్ బ్యాటరీ నీకు తీయలేరు, అటాచ్ అయ్యి ఉంటే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. అయినప్పటికీ మైలేజ్ టాప్ మైలేజ్ ఉంది. మరి ప్రైస్ ఎంత అనేది వీళ్ళు రివీల్ చేయలేదు. ప్రీ బుకింగ్లో అయితే స్టార్ట్ చేస్తున్నారు 23వ తారీఖున. 10,000 అయితే అప్పుడు మనం డిపాజిట్ కింద అయితే కట్టాల్సి ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళు ఏంటి అంటే ఇయర్లీ 15,000 బైకుల్ని ప్రొడక్షన్ చేయగలదు యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే వీళ్ళ టార్గెట్ అప్ స్కేల్ చేసి దీన్ని 1 lakh వరకు ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి కంపెనీ అయితే భావిస్తుందంట. మరి ప్రైస్ ఎంత పెడతారు? మామూలు ప్రైజ్లే, అంటే మామూలు బైకులు ఇప్పుడు చూస్తుంటే 1,50,000 దాటేసి ఉంటున్నాయి ఓలా లాంటి బైకులు. అందులోని స్పోర్ట్స్ బైకు దానికి తోడు 307 కిలోమీటర్లు అంటే నాకు తెలిసి 3 లక్షలు పెట్టేస్తారు అనుకుంటా ప్రైస్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్కి మన ఇండియా CCI ఫైన్ అయితే విధించిందనమాట. సో ఈ ఫైన్లో వీళ్ళు కట్టాల్సింది 1,337 కోట్ల, అబ్బో 1,337 కోట్ల రూపాయలు ఫైన్ అయితే విధించింది. సో దీనికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఆండ్రాయిడ్ మొబైల్స్ మనం కొన్నప్పుడు అందులో ప్రీ ఇన్స్టాల్డ్ గూగుల్ మ్యాప్స్, గూగుల్ క్రోము, గూగుల్ బ్రౌజరు, అలాగే గూగుల్ సంబంధించిన యూట్యూబ్, సో ఇవి అన్నీ గూగుల్ ప్రోడక్ట్స్ కదా, ఇవి ప్రీ ఇన్స్టాల్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే వీటికి ఆల్టర్నేటివ్ చాలా ఉన్నప్పటికీ వీళ్ళు కంపల్సరీ దీన్ని జనాలు అలవాటు చేయడం కోసం వీళ్ళు ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్లో వీటిని గుసాయించి బలవంతంగా పెట్టేసి అయితే ఇస్తున్నారు అని చెప్పేసి CCI వీళ్ళ మీద ఫైన్ అయితే విధించిందనమాట 1,337 కోట్ల రూపాయలు. సో ఓకే, అంతా బాగానే ఉంది, కానీ ప్రీ ఇన్స్టాల్ అప్లికేషన్స్ కోసం యాక్చువల్గా ఇక్కడ నన్ను అడిగితే గూగుల్ సెర్చ్, క్రోము, యూట్యూబ్ ఇలాగ ఏవైతే ఈ అప్లికేషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా అందరూ వాడతారు. సో ఒకవేళ లేకపోయినా ఇన్స్టాల్ చేసుకొని వాడతారు. కానీ బలవంతంగా బ్లోడ్వేర్ ఇస్తున్న వాటిని ఏం చేయాలి? బలవంతంగా బ్లోడ్వేర్, ఆ బైజూస్ అంటారు, ఇంకోటి ఏదో అంటారు, మొత్తం బలవంతంగా వేస్తుంటారు. సో మరి వాళ్ళ మీద మరి ఎంత ఫైన్ వేయాలో మరి నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఎన్ని కంపెనీలు చేసే పని ఇది, యాక్చువల్గా గూగుల్కి వేసిన పని అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iPhone 14 Pro Max అసెంబుల్ ఇన్ ఇండియా అనే ఒక ఇమేజు చక్కర్లు కొడుతుంది అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ని చైనాలో అమ్మారంట. అంటే ఇక్కడ వచ్చేసరికి iPhone 14 Pro Max అనే మొబైల్ మన ఇండియాలో అసెంబుల్ చేసి చైనాలో అయితే దీన్ని అమ్మినట్టుగా ఒక పోస్ట్ అయితే చక్కర్లు కొడుతుంది.
సో ఇదైతే ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇప్పుడు కంపెనీ కూడా అయితే కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. యాక్చువల్గా మన ఇండియాలో ఇంకా iPhone 14 అసెంబ్లీ జరగట్లా. యాక్చువల్గా మనకి ఇక్కడ ఎంట్రీ లెవెల్ మొబైల్సే అసెంబ్లీ జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు 13 వరకు అసెంబ్లీ జరుగుతున్నాయి. అది కూడా స్పేర్ పార్ట్స్ అన్నీ చైనా నుండి వస్తాయి. సో ఇక్కడ మాత్రం అసెంబ్లీ జరుగుతుంది. అయితే ఇప్పుడు iPhone 14 Pro Max అనేది అసలు మన ఇండియాలో అయితే జరగదు. ఇది ఫ్లాగ్షిప్ ఎప్పుడూ లేదు మన ఇండియాలో అయితే. మనకి నవంబర్ నెలలో నుంచి అనుకుంటా ఇండియాలో మనకి iPhone 14 అయితే అసెంబ్లీ జరగబోతుంది. సో ఆ తర్వాత మన ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా, అంటే మనకి అసెంబ్లీ కాకుండా మేడ్ ఇన్ ఇండియాతో వీళ్ళు ఇండియాలోనే ఐఫోన్స్ అయితే తయారు చేసి అది గ్లోబల్గా వీళ్ళు అంటే సేల్ చేయాలని చెప్పి యాపీ కూడా భావిస్తుంది. బట్ ఒకసారికి ఇది ఫేక్ న్యూస్. ఇదైతే అసెంబ్లీ అయితే ఇక్కడ iPhone 14 Pro Max జరగట్లేదు. 14 అయితే నెక్స్ట్ మంత్ నుంచి మనకి అసెంబ్లీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.